హలో అండి, వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్. అవి లాంగ్ బర్బాటి, పర్పుల్ కలర్ బర్బాటి చూడండి ఎంత ఎలా వచ్చాయో. ఇది గ్రేప్ ప్లాంట్కి క్రేపర్ ఇలాగా ప్రాకింది. చూడండి ఎలా వచ్చాయండి. పైకి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. గ్రీన్ లాంగ్ బీన్స్ లాగే ఉంటాయి ఇవి కూడాను. బర్బటి అంటాం. అవి అలాగే గ్రీన్ ఉన్నాయి ఇందులో. చాలా కోసాను మొన్న. అవన్నీ కూడా ఒక ½ కేజీ వచ్చాయి. ఇప్పుడు ఇది క్లవ్ బీన్స్. ఇదే ఫస్ట్ టైం గ్రో చేయడం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇవన్నీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా అన్నీ వస్తాయి. ఇది ఈవినింగ్ అయితే విడుస్తుంది. పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది మార్నింగ్ అయ్యేసరికి క్లోజ్ అయిపోతూ ఉంటుంది దీని ఫ్లవర్. నేను 2 months ఊర్లో లేనండి, అందుకని చెప్పి ఇదంతా కూడా అడవిలా పెరిగిపోయింది. ఇవంతా ప్రూనింగ్ చేయాలి. ఇది ప్యాషన్ ఫ్రూట్. దానికి ఇవన్నీ పర్పుల్ కలర్ బీన్స్ అన్నీ కూడా దీనికి చుట్టుకున్నాయి. అన్నీ కూడా దీనికి గ్రేప్ ప్లాంట్కి. ఇది గ్రాఫ్టెడ్ వంగ మొక్కకి చేసిన ఇది ఉస్తికాయలు ఏవో అంటారండి, అడవి వంగ అంటారు. ఇది బాగా పెరిగిపోయింది. నేను వచ్చేసరికి అసలు ప్లాంట్ చచ్చిపోయింది. పెద్ద బ్రింజాలు వచ్చేది, పర్పుల్ కలర్ పెద్ద బ్రింజాలు గ్రాఫ్టెడ్ది వచ్చాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏంటంటే అది గ్రాఫ్టెడ్ చేసిన ఈ అడవి వంగ ఉస్తికాయలు అంటారు. అవి బాగా పెరిగిపోయి ఫ్లవరింగ్ వచ్చింది. ఇది తీసేద్దారు అనుకుంటున్నాను. అంటే దీనివల్ల యూజెస్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటారు, కానీ దీనికి ఇంత పెద్ద గ్రో బ్యాగ్ అవసరం లేదు. ఎందుకంటే డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే మనకి వంటలకు వంకాయ అది బాగుంటుంది. ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఇలా వస్తాయి కాయలు, ఉస్తికాయలు అంటారు, అడవి వంగ అంటారు. దీంతో మన మామూలు వంగకి గ్రాఫ్టెడ్ చేస్తారు. ఇది డామినేట్ చేస్తే ఇంత పెద్ద ప్లాంట్ అయిపోయింది. ఇది టేబుల్ లెమన్ అండి. ఎన్ని కాయలు వచ్చాయో, గుత్తులు గుత్తులు కాయలు వచ్చాయండి. చాలా బాగా కాస్తుంది. ఎప్పుడు కాసినా సరే బోల్డ్. ఒక చెట్టు నిండా కాయలే ఉంటాయి, ఇంకెక్కడ గ్యాప్ లేకుండా. చూడండి ఎన్ని కాయలు అవన్నీ. ఇలా వస్తుంది కలర్. ఇవన్నీ అదే. ఎప్పుడూ కూడా చాలా బాగా కాస్తుందండి. బాగుంటాయి, తీయగా పుల్లపుల్లగా ఉంటాయి. గ్రీన్ టీలోకి చాలా బాగుంటాయి.
అవి చిన్నపిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారు. మామూలు లెమన్ మీద టేబుల్ లెమన్ చాలా బాగా కాస్తూ ఉంటుంది. ఇది బరువుకు పడిపోతుంది. ఎన్ని కాయలో చూడండి. ఆల్ టైమ్ మ్యాంగో ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. చూడాలి ఎన్ని కాయలు వస్తాయో. ఇది చిన్న పెయింట్ బకెట్లో వేసాను అన్నమాట. ఒక 5-6 ఇయర్స్ అవుతుంది ప్లాంట్. చూడండి దీని కడెక్స్ ఎంత దీనిగా ఉందో. చెట్టు మటు పెద్ద హైట్ పెరగదు. ఇది గ్రాఫ్టెడ్ ఆల్ టైమ్ మ్యాంగో. ఇప్పుడు వస్తుంది పూత దీనికి. ఇవన్నీ చిక్కుడు పాదులు పెట్టాను. ఇంకా చిక్కుడు రావాలి అన్నీ. ఇది కరివేపాకు. ఇవన్నీ తోటకూర, ఇవన్నీ సీడ్స్ వచ్చాయండి. తీసి అన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేసి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. వచ్చేసరికి అలాగ అయిపోయింది. పుదీనా సమ్మర్లో పోయింది అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. ఇదంతాను ఇంత వీడ్ అది వచ్చింది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.